పురాణాల ప్రకారం ఆ గుడిని దెయ్యాలు కట్టాయట. దెయ్యాలు ఉన్నాయి అని నమ్మేవాళ్లు మాత్రమే ఇది చూడొచ్చు. దెయ్యాలు ఉన్నాయని నమ్మని వాళ్ళు ఈ వీడియోని చూసినా నమ్మలేరు. సరే, ఇంతకీ దెయ్యాలు ఆ గుడిని ఎలా కట్టాయి, ఎందుకు కట్టాయి, ఎక్కడ కట్టాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గుడి కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని బొమ్మవర అనే గ్రామంలో ఉంది. ఆ గుడి పేరు సుందరేశ్వర ఆలయం, అంటే శివుడి గుడి. ఆ గుడిలో ఉండే శివలింగం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ గుడికి సుందరేశ్వర ఆలయం అని పేరు. బొమ్మవర గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు జనాల్ని భయపెట్టేవట. జనాలను ప్రశాంతంగా ఉండనివ్వకపోయేదట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాకపోయేదట. అదే ఊరికి చెందిన దెయ్యాల మాంత్రికుడు దెయ్యాలను తరిమి కొట్టడానికి మంత్ర విద్యలను నేర్చుకున్నాడట. ఆ విద్యలతో దెయ్యాలను తరిమి కొట్టాలని చూసినా ఆయనకు కుదరలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడిని నిర్మించాడట ఆ మాంత్రికుడు. ఆ ఊళ్ళో శివాలయం నిర్మించడంతో తట్టుకుని ఆ దెయ్యాలు ఆ గుడిని ఓ రాత్రి నాశనం చేసేశాయి. దీంతో కోపోద్రిక్తుడైన ఆ మాంత్రికుడు మరిన్ని మంత్ర విద్యలు నేర్చుకుని ఆ దెయ్యాలను మంత్రశక్తితో తన వశం చేసుకున్నాడట. వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర బంధించాడు. దీంతో అవి బందీ అయిపోయాయి. తమను విడిపించాలంటూ ఆ దెయ్యాలు ఆ మాంత్రికుణ్ణి వేడుకున్నాయి. దీంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ మాంత్రికుడు వాటికి చెప్పాడట. తప్పని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక రాత్రికి రాత్రే ఆ గుడిని అవి పునర్నిర్మించాయట. అంతేకాదు, ఆ గుడి మీద ఉండే బొమ్మలను చూసినా ఆ గుడిని దెయ్యాలే నిర్మించాయని తెలుస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఆ గుడి మీద అన్ని దెయ్యం బొమ్మలే ఉంటాయట. గుడిని మళ్లీ నిర్మించిన ఆ దెయ్యాలు గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. దీంతో అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా అలాగే ఉండేదట. తర్వాత 50 ఏళ్ల కింద ఆ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఓ బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడిందట. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. ఆ శివలింగం 8 అడుగుల ఎత్తు ఉందట. ఇక ఈ గుడిని దెయ్యాలు కట్టినప్పటికీ ఎలాగూ శివుడు భూతనాథుడు కాబట్టి ఆయనకు ఈ గుడిలో పూజలు చేస్తున్నారట అక్కడి స్థానికులు. ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రాంతవాసులకు అంతా మంచి జరిగిందట. అలా అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు చేయటం మొదలుపెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Please like and subscribe Eagle Andhra.